నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఇంజనీరింగ్ వైద్య విద్యను మరింత మెరుగుపరచడానికి, బోధన అధ్యయనాన్ని మరింత పెంపొందించడానికి అమ్మ భాషకు అందలం వేయాలనుకుంటోంది కేంద్రం. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సాంకేతిక వైద్య విద్యలో బోధనా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అమ్మ భాషకు అందలం వేయాలనుకుంటుంది. ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించగా, తాజాగా ప్రధాని నోటి వెంట కూడా ఇదే మాట వచ్చింది. అమ్మ భాషలో విద్యాబోధన జరగడం వల్ల ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు వాటికి పరిష్కారం కూడా సులభం అవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో సాంకేతిక వైద్య విద్యలో మాతృభాషలో బోధనపై ఎదురవుతున్న సవాళ్లు, బోధన అవకాశాలు వంటి వాటిపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు బుద్ధా చంద్రశేఖర్, ఏఐసిటిఈ జాతీయ సమన్వయాధికారి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరు నుంచి, అలాగే ప్రొఫెసర్ వి శ్రీనివాస్ చక్రవర్తి, ఐఐటి మద్రాస్. వీరు విద్యారంగంలో పలు రచనలు కూడా చేశారు. ముందుగా బుద్ధా చంద్రశేఖర్ గారు, సార్, సాంకేతిక వైద్య విద్యలో ఎందుకు మాతృభాషలో బోధన జరగాలి, దానివల్ల ఉండేటువంటి లాభాలేంటి? ప్రతి విద్యార్థికి సమానమైన అవకాశాలు కల్పించాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది కొత్త నూతన విద్యా విధానం ఏదైతే ప్రవేశపెట్టామండి, అందులో ఒక ముఖ్య అంశం ఏంటి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే గ్రామాల నుంచి లేకపోతే ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తున్న విద్యార్థులు ఎవరెవరుతున్నారో వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తెలుగు మీడియంలో లేకపోతే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మదర్ టంగ్, దాన్ని చదువుకుంటూ ముందుకు వస్తారు. ఎగ్జాంపుల్గా చెప్తాను, రీసెంట్గా ఐఐటి ఢిల్లీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలోని 100 మంది విద్యార్థులు లోకల్గా హిందీలోని లాంగ్వేజ్లోని జేఈ ఎంట్రన్స్ రాసి వచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎక్కువ మంది బేస్ లాంగ్వేజ్ ఏదైతే మదర్ టంగ్ ఉంటుందో అది ప్రతి బాలుడికి కూడా, విద్యార్థికి కూడా ఒక బేస్ లాంగ్వేజ్ కింద అవుతుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్గా మదర్ టంగ్ అయిపోతుంది. సో దానిపైన ఏ లాంగ్వేజ్ వేసినా కూడా దాన్ని ఫారెన్ లాంగ్వేజ్ అనగలం కానీ మాతృభాష అనలేం. సో వాళ్ళు ఏంటంటే రీఇంటర్ప్రిట్ చేసుకొని చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి పరిస్థితి లేకుండా మనం డైరెక్ట్గా మాతృభాషలోనే చెప్తే ఒక అద్భుతమైన అవకాశం. దీనివల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. అయితే మీరు చూసారంటే కనుక గతంలో మన దగ్గర ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా బ్రిటిష్ వారి విధానంలో ఎలాగుండేదంటే, వెస్ట్రన్కి పనికొచ్చే విధంగా మనం ఇక్కడ అవకాశాలను తెంచుకుంటూ ఇంగ్లీష్ భాష ఎందుకు నేర్చుకునేవారు అంటే, వేరే కంట్రీస్కి వెళ్ళి మనము పనిచేయాలి అనే ఒక ఉద్దేశంతో నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు బట్టి మీరు చూస్తే $351 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు భారతదేశము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ హబ్ అవ్వబోతుంది. అదేవిధంగా మీరు చూస్తే కోవిడ్ తర్వాత ఫార్మస్యూటికల్ హబ్ కూడా భారతదేశం అవ్వబోతుంది. ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఫార్మస్యూటికల్ మెడికల్ టూల్స్ తయారవుతాయి. సో ఇక్కడ లోకల్గా తయారయ్యేదానికి లోకల్గా మాతృభాషలో చదువుకుంటే కనుక ఇంకా ఎక్కువగా పరిజ్ఞానం వస్తుంది, ఎక్కువగా నైపుణ్యాలు వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళొచ్చు. ఇది ఒక ఉద్దేశంతో చేశారండి. రెండోది మీరు చెప్పండి. దీన్ని మీరు ఇంకోటి కూడా చూస్తే కనుక చైనా తీసుకోండి. చైనాలోని ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ కాదు, మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్. అదేవిధంగా కొరియా తీసుకోండి మీరు, లేకపోతే సోనీ కంపెనీ, శాంసంగ్ కంపెనీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా బేస్ అయ్యి ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడా కూడా మాతృభాషలోనే ఉంది, కానీ అక్కడ ఇంజనీరింగ్, మెడిసిన్ ఇంగ్లీష్లో లేదు. అదేవిధంగా మీరు జర్మనీ తీసుకుంటే కనుక బిగ్గెస్ట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మొత్తం ప్రపంచానికి, అక్కడ కూడా జర్మన్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్ ఇస్ అ వే ఆఫ్ కమ్యూనికేషన్ అంతే తప్పితే ఇంగ్లీష్ లో చదువుకుంటేనే అద్భుతంగా చదువుతారు అనేది ఒక భ్రమ అండి. ఇంజనీరింగ్, మెడిసిన్ ఇప్పుడు మాతృభాషలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఇంజనీరింగ్ కు సంబంధించి ఏఐసిటిఈ యాక్షన్ ప్లాన్ ఏంటి దీనికి సంబంధించి? అంటే మేము రీసెంట్గా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్ తయారు చేసాం. ఈ టూల్ తోటి ఇంగ్లీష్ వెర్షన్ బుక్స్ తీసుకొని వాటిని 8 వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ, ఈ అన్ని లాంగ్వేజ్లో కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసే విధంగా, అదేవిధంగా ఇంటరాక్టివ్ అంటే ఆడియో వెర్షన్ కూడా. ఎందుకంటే కొంతమంది మన దగ్గర దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి కూడా ఇదే ట్రాన్స్లేషన్లో జరిగే విధంగా మేము ఆటో ట్రాన్స్లేషన్ ఏదైతే ట్రాన్స్లేషన్ జరుగుతుందో ఆ ట్రాన్స్లేషన్ బుక్స్ అన్నీ కూడా ఆడియో వెర్షన్ కూడా వచ్చేటట్లు చేస్తాం. అదేవిధంగా మీరు స్టెమ్ అంటే ఇంజనీరింగ్ బుక్స్ కానీ లేకపోతే మెడికల్ బుక్స్ కానీ తీసుకుంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని లేటెక్స్ సింబల్స్ అంటాం. వాటిని కూడా ట్రాన్స్లేట్ చేసే విధంగా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అనేవి రాయడం జరిగింది. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే మన మెడికల్ ఎంబీబీఎస్ డిగ్రీస్ ఇవన్నీ ఇచ్చేస్తారో వాళ్ళు కూడా 1956 యాక్ట్ తీసుకుంటే కనుక మీరు ఆ యాక్ట్ ప్రకారం యాక్ట్లో క్లియర్గా ఏముందంటే ఒక విద్యార్థి కానీ లోకల్ లాంగ్వేజ్లో చదవాలి అనుకుంటే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అయితే కనుక ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్లో నేర్పించే విధంగా ఉండాలి. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పటివరకు రీసెర్చింగ్ అనేది మన మాతృభాషల్లో జరగలేదు. సో ఇప్పుడు కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దానికి రీసెర్చ్కి ఇన్నోవేషన్కి కూడా మేము పెద్దపీట వేయడం జరిగింది. ఇందులోని మేము ఎక్కువ డబ్బులు కూడా దానికి ఇన్వెస్ట్ చేస్తున్నాం, ప్లస్ చాలా ఇంటర్ప్రిటర్స్ రాస్తున్నాం. సో దట్ ఆటోమేటిక్గా ఈ డీప్ లెర్నింగ్ ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ టెన్సర్ఫ్లో యూస్ చేసి ఈ రీసెర్చ్ చేసిన డాక్యుమెంట్స్ను కూడా మన మాతృభాషల్లో కన్వర్ట్ చేసే విధంగా ఇటువంటి ఫెసిలిటీస్ సౌలభ్యాలు కూడా మేము తీసుకొని వస్తున్నామండి. దీనివల్ల 95% ఆటోమేషన్ జరిగి ఇవన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్లోకి వచ్చేస్తాయి. ఒక 5% మనం వర్క్ చేయాలి. అయితే దాంతోపాటుగా మీరు ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో చూస్తే ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే అక్కడ లోకల్గా లెక్చరర్స్ ఎప్పుడైనా తెలుగు వాళ్ళు ఉంటే అందరూ తెలుగులో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మేము ఇంగ్లీష్తో పాటుగా ఒక ట్రాన్స్లేటర్ వెర్షన్ కూడా ఇస్తున్నాం. సో ఇప్పుడు అది ఇవ్వబోతున్నాం. సో దానివల్ల ఏం జరుగుతుందంటే లోకల్ వెర్షన్లో కూడా చదువుకునే సౌలభ్యం దొరుకుతుంది. ఓకే సార్, ఉమామహేశ్వరరావు గారు, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగానే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ మొత్తాన్ని కూడా మాతృభాషలోకి మార్చాలంటే మన దేశంలో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ వ్యవస్థలు అవి పూర్తి ఎక్విప్డ్గా ఉన్నాయా? అవి తీర్చగలుగుతాయా? అవసరాలు తీర్చగలుగుతాయా? ఒకటండి, ఈ అనువాద వ్యవస్థలు తయారుగా ఉన్నాయా లేదా అనేది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాలుగా గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అనేక సాంకేతిక విద్యలే కాదు, వైద్య విద్య కొంతవరకైనా సరే, అంటే ఈ ప్రత్యేకమైన అలోపతి వైద్య విజ్ఞానంలో కాకుండా వేరే వాటిలో చాలా వరకు ఇది వాడుతున్నారు. ప్రత్యేకంగా సైన్స్ వరకు అంటే విజ్ఞాన శాస్త్రాల వరకు గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు జరిగేది మొన్నటిదాకా. అది ఈ మధ్యన కొంతవరకు దానికి ఒక రకమైన ఇది వచ్చింది. కానీ ఈ సాంకేతిక విద్య జరగడానికి దాంట్లో దానికి సంబంధించిన గ్రంథాలు అవి ఉంటేనే ఇది జరుగుతుంది అని పెట్టు కూర్చుంటే ఇప్పటికీ జరగదు. అది ఏం చేయాలంటే ఒక సంవత్సరం మొదలు పెడితే దాంట్లో ఆ ఆచార్యులు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత 1, 2, 3 సంవత్సరాల్లో తప్పకుండా దాంట్లో కావలసిన గ్రంథాలు మాతృభాషల్లో లేకపోతే స్థానిక భాషల్లో రావడానికి అవకాశం ఉన్నది. అందుకని అసలు ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసిన తర్వాత దానికి కావాల్సిన సమస్యలకు పరిష్కారాలు అప్పటికప్పుడు అందుతాయి. ఎందుకంటే ఆ పరిష్కారాలు ఎప్పుడు అందుతాయి? ఆ సమస్యలను మనం గుర్తించి దానికి కావాల్సిన పరిష్కారాలు ఆలోచించడానికి అవకాశం కలిగినప్పుడు. ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది? ఈ మొత్తం సాంకేతిక విద్య, వైద్య విద్య అనేవి మాతృభాషలో లేక స్థానిక భాషల్లో బోధన మొదలుపెట్టినప్పుడు మనకు దాంట్లో సమస్యలు ఏంటో తెలిసి దానికి పరిష్కారాలు కనుకొని దానికి కావలసిన గ్రంథాలను సమకూర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. సార్, ఇప్పుడు సాంకేతిక పదాలకి ప్రపంచవ్యాప్తంగా అంటే అన్ని భాషల్లో కూడా ఒకే పదాన్ని ఒకేలాగా ఉచ్చరిస్తూ ఉంటారు. వాటిని పూర్తిగా మాతృభాషలోకి అంటే తెలుగు అయితే తెలుగు లేకపోతే వేరే నేటివ్ లాంగ్వేజ్లోకి ఆ లాంగ్వేజ్లోకి మార్చినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటిని కూడా మార్చాల్సిన అవసరం ఉందా? సాంకేతిక పదజాలం అనేది అసలు ఎప్పుడు సమస్య కానే కాదు. సాంకేతిక పదజాలం ఎప్పుడు ఒక ప్రత్యేకతతో అది సామాన్య వాడుకకు దూరంగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కావాల్సింది ఒక నిర్ణయాత్మకంగా నిశ్చితమైన అర్థంతో కూడి ఉంటుంది. అందుకని ఇది అందరికీ కాదు. అసలు ఎప్పుడైనా సాంకేతిక పదజాలం ప్రతి వాళ్ళకి కాదు, సామాన్య వార్తలు కాదు. దాంట్లో శిక్షణ పొందే వారికి, శిక్షణ పొందిన వారి వాడుక కోసం అవసరమైనది సాంకేతిక పదజాలం. అది చాలా వరకు ఇప్పటికే ఉన్నది. ఇంకా ముందు కూడా ఎప్పటికప్పుడు కొత్తది వస్తూనే ఉంటుంది. ఇంగ్లీష్లోనైనా ఏ ఇతర భాషలోనైనా సాంకేతిక పదజాలం ఎప్పుడు కొత్తగా చేరుతూనే ఉంటుంది. అదేదో ఇవాళ కొత్తగా ఆ భాషలో చేరిపోయే లేదు.
అందుకని సాంకేతిక పదజాలం అనేది నిత్య నూతనంగా ఎప్పుడు ఒక ప్రవహించేలాంటిది, కొత్తది జరుగుతూనే ఉంటుంది, పాతది కొంతవరకు మార్పులు పొందుతూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే దాంట్లో వచ్చిన వైద్య విజ్ఞానంలో కానీ లేకపోతే సాంకేతిక విజ్ఞానంలో కానీ కొత్త పుంతలు తొక్కినప్పుడల్లా పాత సాంకేతిక పదజాలం వెనకబడిపోయి కొత్త పదజాలం ముందుకు వస్తుంది. ఓకే. అందుకని ఇది సమస్య కాదు. అసలు సమస్య ఏంటంటే వైద్య విజ్ఞానం కానీ సాంకేతిక విజ్ఞానం కానీ అసలు స్థానిక భాషలో ఎందుకు ఉండాలి అనేదే ఒక పెద్ద సమస్య. ఈ సమస్యను మనం ఆలోచించుకొని దాని పరిష్కారంతో ముందుకెళ్ళాలి. ఓకే, చక్రవర్తి గారు, శ్రీనివాస్ చక్రవర్తి గారు, వచ్చే ఏడాది నుంచే ఐఐటీల్లోనూ ఎన్ఐటీల్లోనూ మాతృభాషలో బోధన మొదలు పెట్టాలని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి సన్నద్ధత అవసరం ఆ సంస్థలకు సంబంధించి? మాతృభాషలో ఉన్నత విద్య, ఉన్నత సాంకేతిక వైద్య విద్య అనేది మంచి లక్ష్యమే, కాదన్ను. కానీ దానికి మనకి సన్నద్ధత ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక పసిపాప ఆయన ఎవరెస్ట్ ఎక్కమంటే అది అర్థం లేని మాట. ఇప్పుడు మనకు అసలు పునాదులు ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాము. ఉన్నత విద్యను పక్కన పెట్టండి, అసలు లిటరసీ, అక్షరాస్యత ఈ మధ్యన లాస్ట్ సెప్టెంబర్ 2020లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం, అంటే అట్లీస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత 67%, తెలంగాణ కొంచెం మెరుగ్గా ఉంది. దేశ సగటు అక్షరాస్యత 77%. ఇది ఎంత హీనంగా ఉంది అర్థం చేసుకోవడానికి. ప్రపంచ సగటు అక్షరాస్యత 87%. డెవలప్డ్ వరల్డ్ అంటే అభివృద్ధి చెందిన ప్రపంచంలో అక్షరాస్యత సామాన్యంగా 99-99% ఉంటుంది. అంటే మనం ఉన్నత విద్య, మెడిసిన్ పక్కన పెట్టండి, ప్రాథమిక విద్య అసలు పదాల దగ్గర కూడా మనం అంత దరిద్రంగా ఉంది అంటే. అలా నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ప్రైమరీ ఎడ్యుకేషన్, మిడిల్ స్కూల్ చూడండి. ప్రైమరీ మిడిల్ స్కూల్స్ లో ఈ ఏసర్ సర్వేస్ ప్రకారం, ఈ మధ్యనే కొన్నేళ్ల క్రితం వచ్చాయి సర్వేస్ అన్ని, ఒక 5వ క్లాస్ పిల్లలు తమ మాతృభాషలో కొన్ని పదాలు కూడా చదవలేనంత దౌర్భాగ్యంగా ఉన్నాయి రీడింగ్ స్కిల్స్ అండ్ పఠన కౌశలాలు. అలాంటప్పుడు మనం ఇంకా ఉన్నత విద్యలో గురించి మన రిఫార్మ్స్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు నన్ను అడిగితే మన ప్రాబ్లం అంతా మన సొసైటీలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే మన సొసైటీలో జనరల్ రీడింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ లో తీసుకుంటే, ఇప్పుడు పాపులర్ సైన్స్ అని ఒక పెద్ద వర్గం ఉంది. అంటే సైన్స్ ని అందరికీ అందేలా పుస్తకాలు రాసే ఒక ప్రక్రియ ఉంది ఇంగ్లీష్ లో, ఎప్పటి నుంచో ఉంది, కొన్ని వందల ఏళ్ళుగా ఉంది. మిచియో కాకు అని పెద్ద సైంటిస్ట్, స్ట్రింగ్ థియరిస్ట్, థియరిటికల్ ఫిజిసిస్ట్, అతను ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ అని పుస్తకం రాస్తాడు. అంటే భవిష్యత్తులో, ఫ్యూచర్ లో, అంటే కొన్ని శతాబ్దాల తర్వాత మానవత ఎలా ఉంటుంది అని. ఆ పుస్తకం ఏదో ఫిజిక్స్ ఎంఎస్సీ వాడో కాకుండా అందరూ చదువుతారు. అంటే ఆ విధంగా అలాంటి సంస్కృతి ఉందన్నమాట అక్కడ. ఇక అలాంటి పుస్తకం తెలుగులో రాస్తే ఎవడో దాన్ని ముట్టుకోడు. మీకు ఒక ఐడియా ఇవ్వడానికి, మంచి పుస్తకం, నాకు మంచి ప్రజెంట్ సంస్థ ఉంది, సురేష్ ప్రసాద్, దాన్ని ఒక ఆయన రన్ చేస్తున్నారు. ఆయన అవుతా ఒకసారి అన్నాడు, అంటే వాళ్ళతో నేను చాలా పుస్తకాలు పబ్లిష్ చేశాను. ఒకసారి అది అన్నాడు, నేను గేదెలు అమ్ముతున్నానయ్యా అంటే చాలా ఆసక్తిగా ముందుకు వస్తారట. గేదెలు అమ్ముతున్నావా, ఎంత పలుకుతుందని. పుస్తకాలు అమ్ముతున్నానయ్యా అంటే పక్కకు వెళ్ళిపోతారట. అలా ఉంది మన పరిస్థితి, మన సమాజం. ఇది నిజమే. ఇంకో చెప్తాను, లైబ్రరీ గ్రంథాలయ వ్యవస్థ ఎలా ఉందో ఇండియాలో. వరల్డ్స్ లార్జెస్ట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ లో ఉంది. 162 మిలియన్ పుస్తకాలు ఉంటాయి. దానికి తత్తుల్యంగా మన ఇండియాలో తీసుకుంటే లార్జెస్ట్ లైబ్రరీ కలకట్టాలో ఉంది, నేషనల్ లైబ్రరీ 2 మిలియన్. అలాగే మన వికీపీడియాలో టెక్నికల్ ఆర్టికల్స్ చూసినా కూడా హిందీ అన్నిటికన్నా పెద్ద భాష కనుక ఇండియాలో, దానికి ఇంగ్లీష్ కి మధ్య అంతరం ఒక 100 రెట్లు ఆ స్థాయిలో ఉంటుంది. అంటే మనకి పునాదులే లేకుండా ఒక్కసారిగా మనం ఉన్నత విద్య మాతృభాషలో అంటే అది మంచిది. ఎందుకంటే అంటే ఇది సంస్కరించుకోకుండా అది చేపట్టకూడదు అంటారా? ఇది సంస్కరించుకోకుండా చేపట్టడం కరెక్ట్ కాదు. ఎప్పుడప్పుడు చేయాలి. అంటే ఏమవుతుందంటే మన దేశంలో 70 ఏళ్ళుగా పడుకున్నామండి. ఇప్పుడు ఒక్కసారిగా మెలుగుని అన్ని చేసే ఉరుకులు పరుగులు పురోగమిద్దాం అంటే అది మరి ప్రయత్నం జరగాలి. కానీ దానిలో సాధక కానీ అక్కడ ఎదురయ్యే సమస్యలు ఏంటి? అంటే ఐఐటీలో ఎన్ఐటీలో ఎదురయ్యే సమస్యలు ఏంటి అసలు? సమస్యలు అంటే ఇప్పుడు చెప్పారు కదా ఆయన, టెక్నికల్ లాంగ్వేజ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే టెక్నాలజీ ఒక ప్రాబ్లం, అది నిజమే పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. మన భాషలు అందుకు రెడీగా లేవు అలాంటి భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగులో మీకు జిఎన్ రెడ్డి గారి థిసారస్ తీసుకోండి, పర్యాపద కోసం. స్త్రీ అన్న పదానికి 250 పర్యాపదాలు ఉంటాయి. ఏం చేసుకుంటామండి? పడతి, ఇంతి, ముదిత, మహిళ ఇలా ఉంటాయన్నమాట. అలాగే ఇంగ్లీష్ లో డిసిపేషన్, డిస్పర్షన్, డిఫ్యూజన్ 3 పదాలు ఇంచుమించు ఒకే సామాన్య అర్థం ఒకటేలాగా ఉంటుంది. కానీ టెక్నికల్ అర్థం పూర్తిగా వేరు. దాని తెలుగు ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం? మహా అయితే ప్రస్తుతానికి ట్రాన్స్లిటరేట్ చేసుకోవాలి, అంటే ఉన్నట్టుగా తెలుగు భాషలో తెలుగు లిపిలో రాసుకోవాలి. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ పదాన్ని అలాగే ఉంచేసి కేవలం భావాన్ని మాత్రమే అనువాదం చేసుకుంటే సరిపోతుంది, దానివల్ల కూడా భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయని అంటున్నారు. అది ఆ రకంగా ముందుకెళ్ళడం సరైందేనా? అది మరి ఇంక వేరే మార్గం లేదు. మన ఇంతకాలం మనం ఎదురుపోయాం, ఇంతకాలం కృషి చేయలేదు, కాబట్టి ఇంక వేరే మార్గం లేదు. ఇలాంటి కాంప్రమైజ్ సొల్యూషన్స్ తప్ప వేరే పని చేయాలి మనకి ఇప్పటికి.
అదే మీరు జపాన్ తీసుకుంటే 19th సెంచురీలోనే వాళ్ళు న్యూరో సైన్స్ లో ఎంతో పురోగమించి యూరోప్ నుంచి అన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ థాలమస్ అన్న పదానికి వాళ్ళు కరెక్ట్ గా జపనీస్ లో ట్రాన్స్లేట్ చేసుకున్నారు ఎప్పుడు 19th సెంచురీలో. ఇప్పుడు థాలమస్ అంటే తప్ప ఎవరికి అర్థం కాదు, తెలుగులో దానికి ఏదో మాట పెడితే అర్థం కాదు ఎవరికి. కాబట్టి ఆయన అన్నట్టు పని మొదలు పెట్టాలి, ఇంక తప్ప ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొన్ని కాంప్రమైజ్ తప్ప ఇంక వేరే శరణ్యం లేదు మనకి. చంద్రశేఖర్ గారు, మాతృభాషలో సాంకేతిక విద్యా బోధన ఏ మేరకు సఫలీకృతం అవుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే బోధన జరిగింది. ఇప్పటికిప్పుడు సడన్గా మార్చుకోవాలంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ? అర్హులైన ఉపాధ్యాయులు, వీళ్ళందరూ అధ్యాపకులందరూ ఎలా దొరుకుతారు, ఎలా సమకూర్చుకుంటారు? సార్ ఇప్పటి వరకు అంటే ఎవరెవరైతే ఇందులో మాట్లాడారో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ ఐఐటీల్లో వీటిలో అట్లా అన్నిట్లో ఉన్నారు. వాళ్ళ మాతృభాష తెలుగండి. మీరు ఎంతైనానండి ఇంగ్లీష్లోని రీఇంటర్ప్రిట్ చేసుకొని చదువుకోవాలి తప్పితే మన బేస్ లాంగ్వేజ్ తెలుగే. సో ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్. మన డ్రాప్ అవుట్ రేట్ కూడా ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అయిపోయింది, పేరెంట్స్కేం ఇంగ్లీష్ రాదు. సో ఈ పేరెంటల్ ఎప్పుడైతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పేరెంట్స్ది కానీ గ్రాండ్ పేరెంట్స్ది కానీ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్ చాలా విపరీతంగా. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన వెంటనే అది ఒక డిస్కంటిన్యూటీ. ఒకసారి ఆలోచించండి, మన అన్ని నేర్చుకుంటున్న లాంగ్వేజ్ కింద హైయర్ ఎడ్యుకేషన్ అంటే నేను సార్ చంద్రశేఖర్ గారు, ఇప్పటి వరకు హై స్కూల్ స్థాయి వరకు తెలుగు నేటివ్ లాంగ్వేజ్ ఉంది కదా ఇండియాలో. డ్రాప్ అవుట్ రేట్ కదా ఎలా కారణం అవుతుంది? ఇప్పటి వరకు ఉంది కదా. అదేనండి, అంటే ఫర్దర్గా ముందుకెళ్ళిన వెంటనే మీరు చూస్తే 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ తర్వాత నుంచి డ్రాప్ అవుట్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అక్కడ చేంజ్ అవుతుంది. అయితే దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్ ఇందాక సార్ అంటున్నారు, అదేంటంటే ఇంగ్లీష్ ఏదైతే మనం బుక్స్ చదువుకుంటున్నామో ఈరోజు అది యాక్చువల్ ఇంగ్లీష్ కాదు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్లీష్, అరబిక్ అండ్ గ్రీక్. ఈ మూడింటిని కంబైన్ చేస్తూ ఒక లాంగ్వేజ్ని మనకు తీసుకొచ్చి ఇంటర్ప్రిట్ చేసి పెట్టారు మన ముందు. సో దాన్ని ఇంగ్లీష్ అనుకోవడానికి లేదు. సో దాన్ని ఎప్పుడైతే మనం ఇంటర్ప్రిట్ చేసుకొని చదువుకోగల స్తోమత ఉన్నప్పుడు, ఆ తాలూకా స్థాయి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మన లోకల్ లాంగ్వేజ్ చదువుకోగలం. అలా మీరు చూడండి, మైక్రోసాఫ్ట్ దాంట్లో CEO కింద పనిచేస్తున్న తెలుగు వ్యక్తి, ఆయన మాతృభాష ఏంటి? ఆయన చదువుకుని తెలుగు మీడియంలో చదువుకున్నాడు. ఎందుకంటే సక్సెస్కి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. సంబంధం అంతా ఏంటంటే మనకు ఆ సబ్జెక్ట్ ఎంత బాగా అర్థమైంది అని. అయితే ఇందాక సార్ ఏమంటున్నారంటే మన లాంగ్వేజ్ అంటే మీనింగ్స్ మారుతాయి కదా అని. మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేస్తే చాలు. అంటే 100% 100 to 100 మక్కి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుతున్న తెలుగు కూడా అసలు ట్రూ తెలుగు కాదు, అది మనందరికీ తెలిసింది. ఎందుకంటే మనం కొన్ని పదాలు ఇంగ్లీష్ పదాలు అవి ఇవి కంబైన్ చేసి మాట్లాడుతుంటాం కదా. ఆ విధంగా ట్రాన్స్లేషన్ జరిగినా సరిపోతుంది, కనీసము అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు మనం వేరే దేశాలు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి, ఇప్పుడు వేరే దేశాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కంపెనీస్ ఇండియాలో వస్తున్నాయి. సో మన ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ మాతృభాష మనం నేర్చుకుంటే సరిపోతుంది కదా. దీనికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ ను మనం సమకూర్చుకోగలుగుతామా? స్టడీ మెటీరియల్ మనం సిద్ధం చేసుకోగలుగుతామా? ఆల్రెడీ చేస్తున్నామండి మేము. ఆల్రెడీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏవైతే బుక్స్ ఉన్నాయో దగ్గర 138 యూనిక్ బుక్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఏవైతే పాపులర్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 60 to 70% ట్రాన్స్లేషన్ ఆల్రెడీ చేసి మేము ఆల్ఫా టెస్టింగ్ చేస్తున్నాం. అలాగే మీరు IIT BHU తీసుకుంటే అక్కడ ఆల్రెడీ మేము హిందీ మీడియంలో ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఎందుకంటే వీ వాంట్ టు డూ అ స్మాల్ POC. దాని నుంచి లెసన్స్ నేర్చుకొని లార్జర్ స్కేల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఖచ్చితంగానే. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ మన భారతదేశంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉండి ప్రతి విద్యార్థికి కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి అనేదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. శ్రీనివాస్ చక్రవర్తి గారు, జనరల్గా మన సమాజంలో ఎలాంటి ఫీలింగ్ ఉందంటే ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే IITలో అదే చదువుతున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలో అదే చదువుతున్నారు. ఈవెన్ తర్వాత అమెరికా వెళ్ళాలన్నా కూడా మనకు ఎక్కువ అవకాశాలు రావడానికి మన విద్యార్థులు ఎక్కువగా ఇంగ్లీష్లో చదవడమే ప్రధానమైన కారణం. ఇప్పుడు సడన్గా మీడియం మార్చేస్తే ఆ అవకాశాలకు గండి కొట్టదా? తర్వాత ఏమి ఇబ్బంది రాదా? అదంటే పెద్దానికి స్వల్పకాలిక దీర్ఘకాలిక పర్యవసానాలు ఉంటాయండి. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళడమే మన జీవన పరమార్థం, అది లేకపోతే మనకు అత్యంతరం లేదు అనుకుంటే ఇంగ్లీష్ చదవాలి, ఇంకా ఆ రూటే మనం ఫాలో అవ్వాలి. కానీ అలా ఎంతకాలం నడిపిస్తాం? ఇప్పుడు సపోజ్ నేను బీటెక్ చేసిన రోజుల్లో IITలో ఇంచుమంది మా క్లాస్ అందరం US వెళ్ళిపోయాం, ఆ తర్వాత కొంతమంది వెనక్కి వచ్చేసాం. కానీ ఇప్పుడు అలా పరిస్థితి అలా లేదు. చాలా మంది ఇండియాలోనే ఉద్యోగాలు చూసుకుంటారు, చాలా తక్కువ మంది US వెళ్తున్నారు. కాబట్టి అది కాలానుగతంగా మారుతుంది. కానీ ఒకటేంటంటే మన దృష్టి ఎలా ఉండాలంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండేట్టుగా అన్ని విధాలుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే దానికి ఏంటంటే ప్రణాళిక సమగ్రంగా ఉండాలి. ఒకటే పట్టుకొని మన చదువు చేసేద్దాం అంటే వి కెనాట్ మడిల్ త్రూ.
అన్ని అంశాలు చూసుకుంటూ సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా మనం పనిచేయాలి. అది నాకు ఇక్కడ కనబడడం లేదు. ఎందుకంటే ఫౌండేషన్ లోనే చాలా వెళుతుంది చెప్తున్నాను. దీనికంటే కొన్ని సూచనలు చెప్తాను. ఇప్పుడు ఐఐటీస్ ఏం జరుగుతాయి, ఏఐ టెక్నాలజీ అంతా వాటి ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ కొంతవరకు చేయగలుగుతాయి. కానీ అందులో కూడా న్యాచురల్ గా ఉండే అవకాశం తక్కువ. ఎంత లేదన్నా సరే భాష బాగా వచ్చిన వాళ్ళు అందులో మళ్ళీ దిగి దాన్ని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. చాలా మంది తెలుగు భాష వస్తుంది కానీ సాంకేతిక ఇది రాదు, సాంకేతికం తెలిసిన వాళ్ళకి తెలుగు రాదు. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మేమంతా ఇంగ్లీష్ లో చదువుకుని టెక్నాలజీ నేర్చుకుని ఏదో తెలుగులో కొంచెం కొంచెం రాస్తున్న వాళ్ళం. కాబట్టి ఐఐటీస్ ఏం చేయగలుగుతాయంటే బ్యాక్ బోన్ క్రియేట్ చేసి ఒక టెక్నాలజికల్ బ్యాక్ బోన్ ఎన్పిటిఎల్ ప్రోగ్రామ్ చేసినట్టుగా అలాంటివి చేయగలుగుతాయి. కానీ నిజంగా ఇందులో మీరు అన్నారు కదా, అంతమంది బోధకులు ఉంటారా అంటే ఉండరు, దొరకరు మీకు. అది మెలుగు ఒక తరం పడుతుంది అలాంటి కొంతమంది బోధకులను మనం కల్టివేట్ చేయాలంటే. కాబట్టి ఈ విషయంలో స్టేట్ యూనివర్సిటీస్ అంటే రాష్ట్ర స్థాయిలో విశ్వవిద్యాలయాలు చాలా ఎంతో ముఖ్య పాత్ర ధరించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీస్ లో అంటే ఇంకా చెప్పక్కర్లేదు, అంటే వాటి స్థాయి ఏ రకంగా ఉందో నేను చెప్తే బాగోదు. ఉదాహరణ, నాకు హాబీ కోసం నేను ఒక ప్రపంచ చరిత్ర అంటే రోమన్ చరిత్ర మీద పుస్తకం రాశాను లాస్ట్ ఇయర్. ఇది ఎవరు చదువుతాడో నాకు ఆశ్చర్యం, నాకే అనుమానం వచ్చింది. అందుకని కొన్ని యూనివర్సిటీస్ లో చరిత్ర డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసి మన ఆంధ్రాలో తెలంగాణలో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే రిటైర్డ్ ప్రొఫెసర్లు నాకు పర్వాలేదు కానీ ఇప్పుడు ఎవరికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండదండి, ఏదో ఆంధ్ర చరిత్ర ఇండియా చరిత్ర చదువుకుని పరీక్షలు రాసి వెళ్ళిపోతారని. అంటే మనకి బేసిక్ గా నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ కోసం అంటే నాలెడ్జ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్ అలాంటి ఉత్సాహం ప్రేమ చాలా తక్కువ మన సమాజంలో. కానీ ఉద్యోగాల కోసం ఏదో లైవ్లీహుడ్ కోసం నాలెడ్జ్ అని పుస్తకాలు బట్టి పరీక్షలు రాసే పద్ధతి సార్. కానీ విదేశాలకు వెళ్ళడం అనే టార్గెట్ ని పక్కన పెట్టినా కూడా ఇప్పుడు కామన్ గా ఒక లాంగ్వేజ్ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ సపోజ్ రీసెర్చ్ లోకి వెళ్ళిన తర్వాత అందరూ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి. అంటే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలన్నా పంచుకోవాలనుకున్నా కూడా పిహెచ్డి స్థాయిలో కానీ ఇతర దేశాల యూనివర్సిటీలతో సంప్రదింపులు జరపడానికి కానీ మరి అది లేకపోతే అప్పుడు సమస్య రాదా? అంటే మనం యాక్చువల్లీ ఒకే భాష అంటే మరి భారతం మొత్తం స్థాయిలో కూడా ఆలోచించకండి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రం మన దేశంలో ఒక యూరోపియన్ నేషన్ పోలినంత పెద్ద రాష్ట్రాలు, రైట్? ఒక ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే ఒక ఫ్రాన్స్ అంత జనాభా ఉంటుంది. మరి ఫ్రెంచ్ వాళ్ళు అంతా ఫ్రెంచ్ లో రాసుకుంటారు కదా, మన వాళ్ళు ఇంతకాలం ఎందుకు రాయలేదు? ఏం చేశారు ఇంతకాలం? ఎందుకు పూనుకుని ఇలాంటి సాహిత్యం అంతా క్రియేట్ చేయలేదు? చేస్తుంటే ఆ పునాది మీద ఇంకా మనం వేగంగా ఇప్పుడు పురోగమించి ఉండేవాళ్ళం కదా. అంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎప్పుడప్పుడు ఏదో ఒక తరం మొదలు పెట్టాలి, తెగించి ఇలాంటి కృషికి పూనుకోవాలి. అది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయాలి, ఇంకెప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఓకే సార్. ఉమామహేశ్వరరావు గారు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఏ దేశాల్లో మాతృభాషలో విద్యాబోధన జరుగుతూ ఉంది, అక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయి? సాంకేతిక విద్య, వైద్య విద్య చాలా దేశాల్లో అసలు ఇంగ్లీష్ కన్నా ఎక్కువ దేశాల్లో ఈ ఇతర భాషల్లో జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా తీసుకుంటే 3 రకాల ఖండాలు తీసుకోండి. తూర్పాసియాలో దక్షిణ కొరియా, చైనా, తైవాన్, జపాన్ ఈ దేశాల్లో వాళ్ళ భాషలోనే వైద్య విద్య, వాళ్ళ భాషలోనే సాంకేతిక విద్య చక్కగా జరుగుతోంది. కాకపోతే ఇంగ్లీష్ లో కూడా అక్కడక్కడ కొన్ని దేశాల్లో ఉన్నది. కానీ ఈ దేశాల్లో ప్రత్యేకంగా వైద్య విద్య కూడా సాంకేతిక విద్యతో పాటు అంతా ఆ భాషలో జరుగుతుంది. ఇక దక్షిణ అమెరికా తీసుకోండి. దక్షిణ అమెరికా ఖండంలో ఒక బ్రెజిల్, లేకపోతే క్యూబా, లేకపోతే స్పానిష్ మాట్లాడే అర్జెంటీనా, మిగిలిన స్పానిష్ మాట్లాడే ఈ దక్షిణ అమెరికా దేశాల అన్నింటిలోనూ పూర్తిగా వైద్య విద్య వాళ్ళ భాషలోనే ఉన్నది, స్పానిష్ లోను, పోర్చుగీస్ లోను. అక్కడక్కడ వాళ్ళు ఇతర దేశాల నుంచి, విదేశాల నుంచి వైద్య విద్య శిక్షణ కోసం వచ్చే స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఇంగ్లీష్ కూడా వాడుతున్నారు. అలాగే మధ్యలో యూరోప్ లో అన్ని దేశాల్లోనూ ఇంగ్లీషే లేదు. చాలా దేశాల్లో జర్మనీ, లేకపోతే ఫ్రాన్స్, ఇటలీ, ఇతర స్పెయిన్, పోర్చుగల్లో కూడా పూర్తిగా వాళ్ళ భాషలోనే వైద్య విద్య కానీ సాంకేతిక విద్య కానీ నడుస్తుంది. అంటే ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడైతే వలసవాదం ప్రబలి జనాలని 4-5 శతాబ్దాలు పీడింపబడ్డారో ఆ దేశాల్లో మాత్రమే ఇతర సాంకేతిక లేకపోతే వైద్య విద్యలు మాత్రం ఈ ఇంగ్లీష్ లో సాగుతోంది. అలా కాని చోట్ల మామూలుగా వాళ్ళ భాషల్లోనే సాగుతుంది. అంటే మనం చేయలేమని కాదు, మన విధానాలు ఏమైనాయి ఒక వలసవాదంతో ముడిపడి ఉన్నాయి. ఆ వలసవాదం పోయినా మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచిన మన నేతలు ఈ వైద్య విద్యను సాంకేతిక విద్యను మన భాషల్లో తీసుకురాలేకపోయారు. తీసుకొచ్చినట్లయితే ఈ పరిస్థితి ఇవాళ ఇలా ఉండేది కాదు. ఇతర దేశాల కోసం, ఉద్యోగాల కోసం, లేకపోతే ఉపాధి కోసం ఎదురు చూసే వాళ్ళం కాదు. మన దేశంలోనే మన కోసం
మనం వైద్య విద్యని లేకపోతే సాంకేతిక విద్యలో శిక్షణ పొంది అందరికీ శిక్షణ కలిగించాలి. ఎందుకంటే ఇది ఎంత అవసరం అంటే వైద్య విద్య కానీ లేకపోతే సాంకేతిక విద్య కానీ దీంట్లో ప్రధాన విషయం ఏంటంటే రోగి, అక్కడ వైద్యుడు రోగి ప్రధానం కాదు, వైద్యము రోగే ప్రధానం. వాళ్ళ కోసం వాళ్ళ భాషలో వాళ్ళకి సేవ అందించేందుకు వైద్యుడిని మనం తయారు చేస్తాం, వైద్యుడికి శిక్షణ ఇప్పిస్తాం. ఆ శిక్షణ రోగి కోసం కావాల్సి ఉంటుంది, అంటే రోగి తరపుగా మనం ఈ పని చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఉమామహేశ్వరరావు గారు. ఖచ్చితంగా సాంకేతిక వైద్య విద్యలో మార్పు మొదలైందని, బోధనలో మార్పు మొదలైందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ మార్పు తక్షణ అవసరమని ఇతర నిపుణులు కూడా చెప్తున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.